వెళ్ళరా గట్టి కట్టరా అదే అడుగు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్రా చచ్చిపోయిన మా మీద కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీడుగా ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపదేసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందడు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే రేయ్ కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతమైతే కొట్రా రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెద్దాము ఇక్కడ చూపించరా కొట్రా 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 సచ్చినోడా ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో టైం ఏంది వెళ్దాం పదరా. సూర్యుడు కడతాం. ఇదిగోండి యువకుడు సురుకైన వాడు అంటే అడుగులో అడుగేసుకుంటున్నాడు. మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు. అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ముగ్గురు పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ అంటావు. ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండి రా. ఏమయ్యా ఆడితే ఆడాడు గానీ అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా.
ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? వాళ్ళేంటి మనమేంటి? ఊరుకోవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు నువ్వు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? కదా చెప్పొచ్చు. ఎడు కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గాడు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి అంటే ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపైన ఎందుకు చూపిస్తావు? రే నువ్వు చొక్కా అయిపోయి రారా. రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా. జర్రా. బాబు, నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరాని చోటు తగిలితే పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మళ్ళీ నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నాడట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేది ఒకట్రా, చూద్దాం. కబడ్డీ పోటీలో పాల్గొనే భీమిలి ఉప్పాడ జట్లను కబడ్డీ కోర్టులోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒరేయ్ మైక్ లో మనల్ని రమ్మంటున్నారు. రే గణేష్, ధనరాజ్ గారు రా. పక్కనే వసూలుకి వెళ్ళాడురా. 5 నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు. అరే అవతల ఆటకు పిలుస్తుంటే ఇప్పుడు వసూలుకి వెళ్ళాడట. రే శేఖర్, అయితే కష్టంరా మామ. అసలే పోలీస్ టీం నుంచి ఆటగాళ్ళు వచ్చారంట. వాళ్ళతో ఆడి ఓడిపోవడం కన్నా ఇంటికి వెళ్ళడం మంచిదిరా. రే సూరి, ఈ ఆట నువ్వు ఆడరా. అరే మామ వచ్చేసి బాగదాం రా. ధనరాజ్ గారు వచ్చేస్తాడు. నీ పని నువ్వు చూసుకోరా. ఈ ఆట సూర్యగడ ఆడతాడు అంతే. రెండు జట్లు కోర్టులోకి వచ్చేసాయి. ఈ రెండు జట్లు ఇప్పుడు ఎదురుగా దెబ్బలాడుకుంటాయో ఎదురుగా వెనకడుగేస్తాయో చూడాలి. ప్రేక్షక మహాశయులారా, అందరూ వాళ్ళని ఉత్సాహపరచండి. ఈ చప్పట్లతో వాళ్ళని ఉత్సాహపరచండి. సరిగ్గా చేయరా. అరే మామ, ధనరాజ్ గారు వచ్చారా? అన్నెళ్ళమని చెప్పరా. రే మామ, పక్కుల్లో రవిగాడు ఈరోజు కొంచెం డబ్బులు ఇస్తానట్రా. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ వసూలు చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకనే ఒక్కసారి చెప్తే అర్థం కదా. సూర్య ఆట ఆడుతున్నాడు అంతే. ఆ వసూలు చేసుకోమను. గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారి స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కబడ్డీ టీం కోచ్ శ్రీ ప్రకాష్ గారిని ఈ కబడ్డీ నిర్వాహక కమిటీకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఏంట్రా ఇదంతా? నువ్వెంతో దూరం నుంచి వచ్చావురా, మాకెంతో గర్వంగా ఉంది. ఈ మాత్రం గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు శ్రీ ప్రకాష్ గారు ఇరు జట్ల ఆటగాళ్ళని పరిచయం చేసుకుంటారు. హలో హలో సార్, ఆల్ ది బెస్ట్. హలో సార్, నేను మీకు గుర్తున్నానా? మొన్న వైజాగ్ మ్యాచ్లో మీ టీంకి ఆపోజిట్ టీంలో ఆడాను సార్. సురేష్ కదా? అవును సార్. నువ్వేంటి ఇక్కడ? కొండబాబు నా ఫ్రెండ్ సార్, అందుకని ఇక్కడ ఆడదామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నరసింహ, ఆల్ ది బెస్ట్. కొండబాబు, ఆల్ ది బెస్ట్. అది బాబు సార్. ఆల్ ది బెస్ట్. దేవుడా. అమ్మూరు సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. క్షమించండి సార్, మీరు కోచ్ అని తెలియక అలా. పర్వాలేదు, బాగా ఆడు. జరగండి జరగండి జరగండి. బొమ్మ. మిగిలి జట్టు ఒక పాయింట్ గెలుచుకుంది. కొట్టాలరా.
నువ్వురా అది నువ్వు వెళ్ళరా. కబడ్డీ 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 ముందంజలో ఉంది. కబడ్డీ 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 భీమిలి 2 పాయింట్లు, ఉప్పాడ 2 పాయింట్లు. కబడ్డీ 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 కబడ్డీ. అయ్యో మనూరోళ్ళు గెలిచినట్టే. సైడ్ చేంజ్. అయ్యేసరికి ఉప్పాడి ముందంజలో ఉంది. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా అవుట్ అయ్యావు? రే గణేష్ ఆఖరి నిమిషం రా, మన పరువు పోతుందిరా, ఏదో ఒకటి చేయరా. నువ్వు వెళ్ళరా. రేయ్ రేయ్ వాడిని రైలు మంది. కబడ్డీ 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 బాగా ఆడి ఒక పాయింట్ తెచ్చారు. పాయింట్ వచ్చాయి. పర్వాలేదే, బాగా ఆడుతున్నాడు. అవుట్ సార్ వాడు. ముట్టుకోలేదు సార్. ముట్టుకున్నాను సార్ వాడిని. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. ముట్టుకున్నాను. ముట్టుకున్నాను రా లంచా కొడక. అమ్మని తిడతావురా రే. ఇప్పుడు సంతోషమేనా? ఏమాట ఆడుతున్నారా మీరు? మీ వల్ల మనూరికి పక్కూరికి గొడవలు అయ్యేలా ఉన్నాయి. కొంచెం ఓపిక పట్టండి అయ్యా. ఏంటయ్యా ఓపిక పట్టేది? ఈడ మటుకు గొడవలు చేస్తా ఉంటే రేపు మనం కొట్టుస్తాములే. ఓపిక పట్టాలంటే ఓపిక పెద్ద చెప్పొచ్చాడు. పోయిన ఏడాది జరిగినప్పుడే మర్చిపోయావా? వీళ్ళ మొఖాలు చూడు, కబడ్డీ ఆడే మొఖాలేనా? రేయ్, ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలో గెలిచారా మీరు? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత రాతంతో చేస్తున్నారు? రాతాంతమేరా? ఏమనుకుంటున్నారా మీరు? నిజంగా ఆటగాళ్ళైతే ఆటాడి గెలిచి చూపించండి రా ఎద్ద వల్లారా. సరే సర్లే, దీనికి ఇంతటితో వదిలేసేయండి. ఎరా సూరిగా చేసే పని మానేసి కబడ్డీ ఆట కావాలా? రే, దీంట్లో వీడి తప్ప ఏం లేదు. అసలు వాడు తాకనే లేదు. అతనే తాకానన్న అబద్ధం చెప్పాడు. తాకాడో లేదో అది ఇప్పుడు అవసరమా? పోయిన సంవత్సరం అనకాపల్లి జాతరలో కూడా ఇదే గొడవలు. కొట్టుకుని పొడుచుకునే వరకు వెళ్ళింది.
ఛ! ఇది ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్తుందో తప్పనే ఏండే నెడదాల నుంచి శుభలక్ష్మి వచ్చిందంట ఆటపాట ఉందా పంపించమంటారా? జాతర అన్న తర్వాత కొట్లాట్లు గొడవలు మామూలే. అడ్వాన్స్ తీసుకున్నారు కదా, మొదలెట్టండి. శుభలక్ష్మి